వరంగల్ జిల్లా తీగరాజుపల్లి ఎన్ఎస్పీ కెనాల్లో పడినటువంటి కారును బయటకు తీశారు పోలీసులు. కారులో నుంచి తండ్రి కూతుర్ల మృతదేహాలను బయటకు తీశారు. తండ్రి సోమారపు ప్రవీణ్, కూతురు చైత్ర మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. వరంగల్ జిల్లా తీగరాజుపల్లి ఎన్ఎస్పీ కెనాల్లో పడినటువంటి కారును బయటకు తీశారు పోలీసులు. ఆ కారులో నుంచి తండ్రి కూతుర్ల మృతదేహాలను బయటకు తీశారు. తండ్రి సోమారపు ప్రవీణ్ అలాగే కూతురు చైత్ర మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, తీగరాజపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడిపోయిన కార్ ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు సాయంతో దాన్ని తొలగించడం జరిగింది. ఆ కెనాల్లో పడ్డటువంటి ఈ కారు దాదాపు 400 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. అక్కడ ముళ్ళ పొదల దగ్గర చిక్కుకొని మునిగిపోయింది. ఆ తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కారును గుర్తించడం చాలా ఆలస్యమైంది. దాంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత నీటిని దారిని మళ్లించారు. ఆ నీటి ప్రవాహాన్ని దారి మళ్లించిన తర్వాత ఆ నీటి సాంద్రత తగ్గిపోయింది. నీటి ప్రవాహం తగ్గి నీటి సాంద్రత తగ్గిన తర్వాత కారు ఎక్కడుందో గుర్తించగలిగారు. ఆ కారును గుర్తించిన 400 మీటర్ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ నుంచి 400 మీటర్ల వరకు కొట్టుకుపోయిన తీరు గుర్తించినటువంటి అగ్నిమాపక సిబ్బంది క్రేన్ సహాయంతో గజయితగల్లి ఆ కారుకు కాళ్ళతో కట్టిన తర్వాత క్రేన్ సహాయంతో దాన్ని బయటికి లాగారు. అయితే ఆ కారులోనే సోమవారపు ప్రవీణ్ కుమార్, ఆమె కూతురు చైతన్య ఇద్దరు కూడా బ్యాక్ సీట్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు మృతదేహాన్ని చూడగానే స్థానికులు కూడా కట్టతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు స్ట్రోక్ రావడంతో అదుపు తప్పి ఒక్కసారిగా కెనాల్లోకి వెళ్ళిపోయిందని వాళ్ళ భార్య కృష్ణవేణి చెప్తున్నది. ప్రస్తుతం కృష్ణవేణి కూడా అదే కారులో ఉండేది. ఆ తర్వాత కారు అదుపు తప్పి కెనాల్లో పడిపోయిన సందర్భంలో డోర్ ఓపెన్ చేసి ఆవిడ బండి బయటికి దూకింది. బయటికి దూకే సమయంలో తన కొడుకును కూడా సంకలో పెట్టుకుని దూకింది. కానీ నీళ్ళలో పడిపోయినటువంటి కొడుకు నీళ్లు త్రాగి అక్కడే మృతి చెందారు. మొత్తం ఈ కారు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రైట్ అరుణ్.